గ్రంథం నుంచి భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 108వ అధ్యాయము 12వ వచనం చదువు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. శత్రువులను అనగదొక్కువాడు ఆయన. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల సహాయము వ్యర్థం. ఎవరి సహాయం కావాలంట? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనకి చేస్తారు, చూస్తారు, ఇస్తారు అని ఎదురు చూసి ఈ లోకములో పరిగెత్తినంత కాలము మనకి ఏ సహాయము దొరకదు. హల్లెలూయా. మరి ఎవరు చేయాలి సహాయం అంటే? ఎవరు చేయాలన్నాడు? మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. అది నీ దరిద్రం కావాలంటే దేవుడు సహాయం కావాలి. నీ వ్యసనాలు విడిచిపెట్టబడాలంటే దేవుని సహాయం కావాలి. నీ కుటుంబం మార్చబడాలంటే దేవుని సహాయం కావాలి. మన శత్రువు అయిన అపవాది, మన శత్రువు అయిన అపవాది యొక్క లక్షణాలు మనలో ఉంటాయి. వాడిని మనము జయించాలంటే ఎవరి సహాయం తెలుసా? దేవుని సహాయం. ఆయన మన హృదయంలో తెచ్చేసి కూర్చున్నాడు. మనం దేన్ని ముందుకెళ్ళనివ్వడం, దేవుడి పని ముందుకెళ్ళనివ్వడం, దేవుడు ఏ పని చేయనివ్వడం, దేవుని కొరకు నిలబడినవ్వడం. అయ్యప్పుడు లోకంలో తిరుగు చెప్పినట్టు అనుకున్నాం కదా. ఆ ధనవంతుడైన వాడిని చూసి వీడికి అక్కడ చెప్తాయి. ఆడు సంపాదించేది, వీడు సంపాదించేది, నేను ఇంకా సంపాదించలేదు. ఈ కంగారు పెట్టేవాడు ఎవడో తెలుసా? సైతానే. ఆడి మేర పెట్టాడు, వీడి మేర పెట్టాడు, ఆడు సంపాదించాడు, ఈమెంతలా కొలిసేసింది. నా కనీసం సన్నపోల్చుకోలేదు. అయ్యో దేవుడు ప్రార్థన చేద్దాం, కేవలం దేవుడు ఇస్తాలి అనుకుంటామా? ఏం చేద్దాం? పరుగు. ఈ అపవాదైన సాతానుగాడు శత్రువు మనకి. మన శత్రువు మనల్ని ఎప్పుడు ఏం చేస్తా తెలుసా? కృంగదీస్తాం. ఎక్కడ చచ్చిపోతావు? సిద్ధపడ్డావు. అదే దేవుడి కోసం చచ్చిపోరాదు. చచ్చిపోతావా? ఊరేసుకుంటాను. బాగుంది. ఊరేసుకుంటే పోయింది ప్రాణం. ఊరేసుకుని పోయే ప్రాణం ఆడవుల కోసం, ఈడోడు కోసం ప్రాణం పోగొట్టుకుంటాడు. ఇక నాకేమవుతు, నేను బైబిల్ తీసుకుని దేవుడి పనులు తిరుగుతాను అనుకో. చూద్దాం. నీ శత్రువు అయిన వాడు ఆ రోజు చచ్చిపోతాడు. హల్లెలూయా. ఆ రోజు సిగ్గుపడిపోతాడు. అమ్మ కావాలంటే ఆడి కోసం వేసుకుంటావు. ఊరి ఎవరి కోసం? అపవాది గారి కోసం. దేవుడి కోసం మాత్రం ఒక్కరోజు కూడా వదలదు. దేవుడి కొరకు ఒక్క పని కూడా, దేవుడి కొరకు ఒక్క రూపాయి కూడా కావాలంటే ఆడి కోసం సత్తా, ఆడి కోసం ఖర్చు పెడతా, ఆడి కోసం ఎంత దూరమైన వెళ్తా, ఆడి కోసం ఎంత నిద్రైన మానేసి కూర్చుంటా. గమనించండి, మనము శత్రువైన అపవాది గాడిని జయించాలంటే ఎవరి సహాయం కావాలి తెలుసా? దేవుని సహాయం కావాలి. మనుషుల సహాయం తీసుకొని, మనుషులు తంత్రములు పాటిస్తూ, మనుషుల ఆలోచన చొప్పున నడుస్తున్నా నీకు ఎంత మాత్రము నువ్వు శత్రువుని జయించలేవు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి
దేవుని పాదాలు పట్టుకొని, దేవుని సన్నిధిలో గోజాడుకొని, దేవుని క్రమాల్లో నడుచుకుంటావో దేవుని సహాయము నీకు దొరికింది. శత్రువు మీద దేవునికి ఏమిస్తాడు తెలుసా? జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది జయించాలనుకుంటారు వారి శక్తిని బట్టి, వారి బలాన్ని బట్టి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మనుషుల సహాయం వల్ల జయాన్ని అన్నాడు చూడలేవు. దేవుని సహాయం వల్ల మాత్రమే మన శత్రువైన అపవాది యొక్క క్రియల మీద మనము జయాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. చదువుతున్నాను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించుటకు. ఎవరి వలన? గడి చెప్పాలి. ఎవరి వల్ల బాగుపడదనుకుంటున్నావు? ఏ వ్యాపారంలో చేసి బాగుపడదనుకుంటున్నావు? కొత్త వ్యాపారం పెట్టా, ఇక ఆదివారం నెలకోసారి వస్తా, బాగుపడదాం అనుకున్నా. దేవుని వలన మాత్రమే ఏ కార్యాలు? అప్పుడు ఆశ్చర్యపడే కార్యాలు. దేవుని వలన మాత్రమే శూర కార్యాలు జరిగింది. హల్లెలూయా. కుటుంబంలో అద్భుతం జరగాలంటే అది ఎవరి వల్ల జరిగింది తెలుసా? దేవుడి వల్ల. దేవుని వల్ల గొప్ప శూర కార్యాలు జరిగింది. నెల 2 నెలలు గట్టిగా నిలబడితే స్టడీ 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 అనేది 2 నెలల తర్వాత 3 రోజులు స్టడీ మామూలే. ఎందుకంటే నిలబడలేకపోతారు. కారణం ఏంటంటే దేవుని సహాయాన్ని తీసుకోవట్లేదు. అది ఎలా తీసుకోమంటావా గారు? దేవుడి సహాయం అంటే మందిరం. దేవుడు ఎక్కడ ఉంటాడు? నేను ఆనంద మందిరంలో కూర్చున్నా కాసేపు. అక్కడ ఆమె అంటాం, అక్కడ గేట్ దగ్గర గేట్ పెట్టుకుంటాం. ఏనాడు అన్న గుళ్ళు గురించి కారణం చేసుకొని చేస్తాం. ఏదైనా హృదయ పూర్తిగా ఉండాలన్నది. ఎప్పుడైతే దేవుని సహాయము, దేవుడు మనతో ఉండి దేవుడిలో మనం ఉంటామో అప్పుడు దేవుడు మన పట్ల ఏం చేస్తాడు తెలుసా? గొప్ప శూర కార్యాలు జరిగిస్తాడు. చదువు. ఆ శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మన శత్రువులను అనగదొక్కువాడు ఎవరు తెలుసా? మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే. మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు ఆయనే. మన జీవితాల్లో శూర కార్యాలు చేసేవాడు ఆయనే. మన జీవితాల్లో మేలు జరిగించేవాడు ఆయనే. ఆయనే చేయాలి సహాయం. అలా చెప్పుకున్నా, వీడు చెప్పుకున్నా, ఎవడు చెప్పుకుంటే ఎవడు చేస్తారు? నేను అందుకే ఆవిడ చెప్పుకోండి ఏనాడు మానేశాను. ఆవిడ చెప్పుకోను. మా అవసరాలు ఇవి ఉన్నాయని ఆవిడ చెప్పా. మా ఇంట్లో బాగున్నది ఆవిడ చెప్పామా? ఆయన చెప్పడమే. ఆయన చెప్పడం, ప్రార్థన చేయడం, వెళ్తా ఉండమే. మానేయం. మరి దీన్ని మానేస్తే దేవుడి సహాయం ఆడ దొరికింది. ఇందులోనే మనకి దేవుడి సహాయం. హల్లెలూయా. ఆయన మందిరంలో ఉన్న బలమును, శక్తిని మనము చూచుదాము. హల్లెలూయా. ఇందులోనే జరిగితే శూర కార్యాలు. ఈ ప్రార్థనలోనే దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ఈ ప్రార్థనలోనే శూర కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ పొందుకున్న శక్తి, ఆత్మ బలము మన గృహాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణే విడిచిపెట్టేసి, దేవుడి సహాయం వదిలేసి మనుషుల సహాయముల కొరకు పరిగెత్తినంత కాలము ఏ మేలు మన జీవితంలో చూడలేము. ఇప్పటికైనా తెలుసుకో, మన శత్రువుని అనగదొక్కాలంటే, మన శత్రువు మీద మనం జయం పొందాలంటే
దేవుని సహాయాన్ని దేవుని సహాయాన్ని పెట్టుకుందాం. ఆయనే మన జీవితంలో సహాయం చేసే దేవుడు కనుక ఆయన మీద మనం ఆధారపడినట్లయితే, ఆయన మనం ముందు పెట్టుకున్నట్లయితే, ఆయన మన పక్షాన్ని నిలబడినట్లయితే చెయ్యాలని చూడగలుగుతాం. ఇశ్రాయేలీయులు వెళ్ళి చోట అలాగే ఇచ్చేవాళ్ళంట. అవతలుడు ఎంత బలవంతుడైనా 8 లక్షల మంది ఉన్నా సరే. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుల కంటే ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటే నీకు చెయ్యం. నీ పనిలోనే దేవుడు లేడు, అసలు నీతోనే దేవుడు లేకుండా చేసుకున్నావు కనుక ఈ రోజు నుంచైనా మన శత్రువు మీద మనం జయించాలి. మన జీవితాల్లో శూర కార్యాలు చూడాలంటే దేవుని యొక్క సహాయం మనకి కావాలి. దేవుని యొక్క కృప మనకి కావాలి. దేవుని యొక్క బలం మనకు కావాలి. నేను నీకు సాయం చేస్తా, నేనేమనుకున్నా, ఆయన ఉన్నాడు, నాకు వీళ్ళు ఉన్నారు, ఎవడు ఉండదు అర్థమే. దేవుడు ఉంటే చాలు. ఎటువంటి సమస్యల నుంచైనా, ఎటువంటి ఇబ్బందుల నుంచైనా దేవుడు మనం బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. మన శత్రువుల మీద మనకి జయాన్నిచ్చి మన శత్రువుని పాతాళానికి ఏం తెలుసా మనలోకి వస్తాడు. కనుక ఈనాటి నుంచైనా దేవుని సహాయాన్ని తీసుకొని మనం ఈ లోకంలో జయాన్ని చూచునుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా మొదలుకొనైనా ప్రభువా, మనుష్యుల సహాయం కోరుకోవడం లోకంలో వాటి మీద ఆధారపడదు. నీ మందిరములో నేనున్నావని సంఘము మా కొరకు ప్రార్థిస్తుంది కనుక మా జీవితాల్లో చేయాలంటే నిర్ణయించుకొని సంఘ కట్టడలను, క్రమాలను, ఆజ్ఞలను పాటించువారుగా మనం బలపరచండి. ఇప్పుడు వచ్చిన ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, సంఘమంతా ఐక్యతగా కట్టడిగా ప్రభా ఉండి మేలు మా జీవితాల్లో, మా సంఘాల్లో, మా కుటుంబాలు చూసినట్లు కృప చూడండి. యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. పరలోకమున తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సాగి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించుగాక.